హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయిపోయినాయి పనులన్నీ. టిఫిన్‌లు ఏం చేస్తారు? నేనైతే ఈరోజు చపాతీ, పన్నీర్ కర్రీ. పన్నీర్ కర్రీ ఏంటంటే నేను ఇంట్లోనే తయారు చేసుకున్నా. ఎలా తయారు చేశాను అంటే మనం చేసిన మిస్టేక్ వల్ల పాలు ఇరిగిపోయాయన్నమాట. ఏంటి అది అంటే పోపేసాను. పోపు గింజ వెళ్ళిపోయి పాలల్లో పడిపోయింది. అది చూసుకోకుండా అలానే పెట్టేసాను. సాయంత్రం లోపల పాలు ఇరిగిపోయినాయి అన్నమాట. దాన్ని ఏం చేయాలి? కొద్దిసేపు అబ్బా! పాల గిన్నె మీద మూత పెట్టుకోవచ్చు కదా! పాలు పోపేసుకునేటప్పుడు అనుకుని కొద్దిసేపు బాగా గింజుకున్నంత సేపు పట్టలేదు. కర్రీ తినేప్పుడు చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఎంతసేపు ఆలోచించినా హాఫ్ లీటర్ పాలు వేస్ట్ అయిపోయినాయి. రేట్లు బోలెడు రేట్లు కదా అనుకున్నా. సర్లే అని రాత్రి పడుకునే ముందు పడేద్దామని తీశాను. ఎందుకు పడేయడం, ఇలా చేద్దామని చెప్పేసి మంచిగా పాలన్నీ వడగట్టేసి బాగా కడిగేసుకొని చక్కగా ఒక క్లాత్‌లో ఏసి గట్టిగా కట్టి పెట్టేసుకొని బరువు పెట్టేస్తే మంచిగా ఫ్లాట్‌గా అయిపోయిందండి. పొద్దున్నే లేసి కాస్త చపాతీ పిండి కలిపెట్టేసి పులకాలు చేసేసుకుందాము. దాంట్లోకి కర్రీ అయితే ఏమీ ఏయకుండా పచ్చి కొబ్బరి ఎలానో మనం కొబ్బరికాయ కొడుతున్నాం, కొంచెం కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసి, పన్నీర్ ముక్కలు, టమాటా, ఉల్లిపాయ